హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను ఈ రోజు అయితే మలక్పేటలోని గంజ్పేట్ వచ్చేసాను. ఇది మలక్పేట్ మార్కెట్ అనమాట. ఈ మార్కెట్ లో మనకు కిరాణా సామాన్లో దొరకని సామాన్లు అంటూ ఉండవు అనమాట. అన్ని రకాల వస్తువులు ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి. అవి కూడా హోల్సేల్ ప్రైజెస్ కి ఉంటాయి. సో వాటన్నిటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం పదండి. అయితే చాలా పెద్ద మార్కెట్ ఇది. ఈ మార్కెట్ లో మనము బిజినెస్ చేసుకునే వాళ్ళకు అండ్ ఇంటి యూజెస్ కి చాలా రకాల వస్తువులు అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి ఇక్కడ దొరకని ఐటమ్స్ అంటూ ఏముండవు. ఆల్మోస్ట్ అన్ని రకాల వస్తువులు అయితే దొరుకుతాయి. చూడండి ఇక్కడ మొత్తం ఇదంతా పక్కన ఏమంటారు కిరాణా షాపులు పెట్టుకున్నట్టు ఉంటారనమాట. బట్ హోల్సేల్ మార్కెట్ అనమాట ఇదంతా ఫుల్ గా. అండ్ ఇక్కడ ఏంటంటే అన్ని రకాలవి మంచిగా ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ తెలుసుకున్నాం. ఒకసారి లోపలికి పదండి. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం మొత్తం మన బ్యాక్గ్రౌండ్ లో ఉల్లిగడ్డలకు సంబంధించి ఉన్నాయన్నమాట. బ్యాగులు సంచులు ఇదంతా మనం బయట అమ్ముకుంటారు మార్కెట్ లో షాప్లలో. వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. చాలా తక్కువలో ఉంటాయి అనమాట. అండ్ వెల్లుల్లి, అల్లం అండ్ ఉల్లిగడ్డకు సంబంధించిన సెక్షన్ మొత్తం ఇది. ఈ మార్కెట్ లోనే పసుపు కొమ్ములు, మిరపకాయలు అండ్ చాలా రకాల పప్పులు, ఉప్పులు, అన్ని మసాలాలు అయితే ఈ మార్కెట్ లో దొరుకుతాయి. వాటన్నిటికి సంబంధించి మనం ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నాం. ఇట్లా అన్ని మీరు అది ఇక్కడ చూడండి మొత్తం ఇది ఉల్లిగడ్డలకు సంబంధించి. అయితే ఇవన్నీ వచ్చేసి మనకు మహారాష్ట్ర నుంచి వస్తాయంట. ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రైజెస్ కి చాలా తక్కువ చెప్తున్నారంట. మార్కెట్ వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయితే ఉంది. చూడండి మనం వీడియో తీసి కూడా తీయనివ్వట్లేదు. ఎందుకంటే మీరు వీడియో తీసుకొని 5 రూపాయలు 7 రూపాయలు కేజీ పెడుతున్నారు. 7 కిలో వస్తాయి 5 రూపాయలు 7 రూపాయలు కిలో అని చెప్పేసి అంటున్నారు. బట్ మార్కెట్ లో ఏంటంటే అదే ప్రైస్ డైలీ ఉండదు అనమాట. ప్రతిరోజు ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ క్వాలిటీని బట్టి ప్రైసెస్ ఉంటాయి. ఒకటే ప్రైస్ ఉండదు మనకు. నెంబర్ 1 క్వాలిటీ అయితే ఈ రోజు ప్రెసెంట్ మార్కెట్ లో ఒక 50 కిలోల బ్యాగ్ వచ్చేసి 3200కి 3200కి ఉంది. అండ్ దానికన్నా తక్కువ ఏంటంటే 2800 కూడా ఉంది అంటే చాలా రకాలు ఉంటాయి. కాబట్టి క్వాలిటీని బట్టి ప్రైసెస్ ఉంటాయి మనకు. అయితే చిన్నవి, పెద్ద గడ్డలు, చిన్న గడ్డలు అట్లుంటాయి కదా, అలా ఉంటుంది ప్రైస్. బట్ ఈ రోజు మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకు ఈ బ్యాగ్ ఒకటి వచ్చేసి 3200 అండ్ 2800 బ్యాగ్ అయితే ఉంది. ఇది వచ్చేసి దీంట్లో మనకు 50 కేజీల ఉల్లిగడ్డలు ఉంటాయి. చూడండి మొత్తం ఉల్లిగడ్డలకు సంబంధించిన సెక్షన్స్ ఉన్నాయి. ఒకసారి రండి. సో ఇవి వచ్చేసి అయితే మనకు మొత్తం ఎండుమిరపకాయలకు సంబంధించి అనమాట. ఇవి కూడా హోల్సేల్. ఒక బ్యాగ్ లో ఎన్ని కేజీలు ఉంటాయి తాత? 45 కేజీలు ఉంటాయి. ఎట్లా మరి బ్యాగ్ మొత్తం ఎట్లా కింటాకి ప్రైస్ ఎంత ఉంది? 25,000 ఉందా? ఇప్పుడు కేజీ లెక్క తీసుకుంటే ఎట్లా ఈ మిరపకాయలు? కేజీ అమ్మరా? అవతల సైడ్ కేజీలో అమ్ముతారు. ఇక్కడ మొత్తం హోల్సేలే. అయితే ఇవి మనం కేజీ లెక్క తీసుకుంటే సైడ్ బయట అమ్ముతారు. బట్ ఏంటంటే ఎవరైనా మార్కెట్ మనము బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇది అనుకూలంగా ఉండే మార్కెట్ అనమాట. ఇవి వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయి మిర్చిలు కూడా. సో ఇవి మనం కొనాలంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ మార్కెట్ లో మిర్చిని బట్టి ప్రైస్ ఉంటది అనమాట. నార్మల్ గా తేజ మిర్చిలు అని చెప్పేసి, గుంటూరు మిర్చి అని చెప్పేసి. సో ఇవి కొంచెం ఎక్కువ క్వాలిటీ అనమాట. ఇది వచ్చేసి కేజీ మనకి ఎట్లా పడుతుంది అంటే 400 దాకా కేజీ ఉంటది ఇది. అండ్ ఇవి వచ్చేసి మనకు 180 రూపాయలకి కేజీ ఉంటది ఈ మిరపకాయలు. అయితే కమల్ ట్రేడింగ్ కంపెనీకి అయితే వచ్చినాం ఇప్పుడు మనము. ఇక్కడ అయితే మొత్తం పసుపు కొమ్ములు, కారం అండ్ మిర్చిలు అవే అమ్ముతారు. వాటికి సంబంధించి ప్రైస్ అనుకున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరన్న మీది? సందీప్ అన్న. ఏమేమి అమ్ముతారన్న మన స్టోర్ లో? పసుపు, కారం, మళ్ళీ రా మెటీరియల్ కూడా ఉంటుంది అన్న డైరెక్ట్. ఓకే ఎట్లుందన్న ఇప్పుడు పసుపు కొమ్ముల? పసుపు కొమ్ములు ఏమో అయితే నెంబర్ 1 అయితే 180 రూపీస్ ఉందన్న. ఓకే అన్న. పౌడర్ ఏమో వచ్చేసి మనకు 220 ఉంటుంది. మనది ఓన్ ఫ్యాక్టరీ ఉందన్న. అక్కడ నుంచి డైరెక్ట్ ఇప్పుడు మనకు పౌడర్ వస్తుంది. సో డైరెక్ట్ పౌడర్ వస్తుంది. ఓకే. ఇది డైరెక్ట్ మన పౌడర్ తీసుకొని డైరెక్ట్ మన ఫ్యాక్టరీలో వచ్చే ఫ్యాక్టరీలో పౌడర్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 220 రూపీస్. 220. ఇది కారం వచ్చేసి అన్న ఇది 290 రూపీస్ అన్న. 290 కేజీ. ఇది కూడా సేమ్ మనం ఇక్కడ నుంచి రాగా తీసుకొని అక్కడ మిషన్ లో వేసి దాని ఫ్యాక్టరీలో పంపించి మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఇది వచ్చేసి 300 రూపీస్. 300. ఇప్పుడు రా చూసుకుంటే మనం మిర్చి ఎట్లా ఉందన్న? మిర్చి ఇప్పుడు 210 నుంచి 260 వరకు అవుతుందన్న. బల్క్ క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది. బల్క్ సింగిల్ బ్యాగ్ అట్లా అయితే ఇయ్యలేము. ఓకే. సో బల్క్ క్వాంటిటీ తీసుకుంటే ఏంటంటే ప్రైస్ అనేది నెగోషియేట్ అవుతుంది. 7 కిలో వస్తాయి మనకి మొత్తం. ఇప్పుడు ఎక్కడ నుంచి అంటే ఇప్పుడు రైతు దగ్గర నుంచి మనం డైరెక్ట్ తీసుకొని రావచ్చు, లేదు ఇక్కడ వచ్చినాక కూడా సేల్ అన్న పెట్టుకోవచ్చు. ఓకే అలా. సో ఇప్పుడు ఓన్ గా అయితే అవి కారము, పసుపు అయితే మనం ఓన్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి అనమాట. అక్కడ నుంచి మన ఫ్యాక్టరీ పోయి ఇక్కడ పౌడర్ అయితే హోల్సేల్. ఇప్పుడు ఎన్ని కేజీస్ వరకు రావాలనుకోవాలి? మనం 1 కేజీ నుంచి 50 కేజీస్ 100 కేజీస్ వరకు కూడా ప్రొవైడ్ చేస్తాం. అయితే ఇదంతా మనకి చింతపండు అనమాట. చింతపండు వచ్చేసి ఈ మార్కెట్ లో ఈరోజు ప్రైస్ వచ్చేసి 100 నుంచి 130 రూపాయల వరకు కేజీ ఉంది. చూడండి మొత్తం హోల్సేల్ కాబట్టి ఎక్కడికక్కడ మొత్తం చింతపండే ఉంటది ఇక్కడ.
ఇది కూడా సపరేట్ క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట. ఒకటే ప్రైస్ కాకుండా క్వాలిటీని బట్టి డిఫరెంట్ ప్రైసెస్ లో సేల్ చేస్తూ ఉంటారు. ఈ గంజులో దొరకని ఐటమ్ అంటూ ఏముండవు, అన్ని దొరుకుతాయి. అక్కడ మనం బ్యాక్ సైడ్ లో చూసాం కదా, అదంతా ఏంటంటే బల్క్ లో 10 kgs 30 kgs అలా తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కేజీలో కూడా సేల్ చేస్తారు మనకు. చూడండి, పసుపు కొమ్ములు కానివ్వండి, ధనియాలు, గోధుమలు, రాగులు, సజ్జలు, బియ్యము, పప్పులు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అయితే చూడండి, ఇక్కడ ఏంటంటే మనం బ్యాక్ సైడ్ లో చూసాం కదా, బ్యాక్ సైడ్ లో చూసినవి ఏంటంటే మొత్తం బల్క్ లో ఎన్ని కేజీలు అంటే మాక్సిమం 50 kgs బ్యాగ్స్ అక్కడ కొనాలి మనము ఉల్లిగడ్డలకు సంబంధించి. ఇక్కడ ఏంటంటే మనము కేజీ ఎన్ని కేజీలు కావాలంటే 1 kg 2 kg 3 kg అలా మొత్తం విడివిడిగా కూడా సేల్ చేస్తారు. ఇంట్లో వాడుకోవడానికి ఇక్కడ కొనుక్కు వెళ్ళిపోవచ్చు. మనం బల్క్ లో షాప్ లో సేల్ చేసుకోవాలంటే మొత్తం వెనకలు ఉంటది అనమాట, వెనకలకి వెళ్ళి అన్ని తీసుకొని వెళ్ళిపోవాలి. ఈ చూడండి, మొత్తం మనకు హోల్సేల్ మార్కెట్ అంటేనే మలక్పేట్ గంజి గుర్తుకొస్తుంది అందరికి, చాలా మందికి. ఎప్పటి నుంచో ఉంది ఈ మార్కెట్, కొత్తది కాదు, చాలా పాతదే. చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అయితే ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మనకు డిమార్ట్లు అండ్ సూపర్ మార్కెట్ రాకముందు నుంచే ఈ మార్కెట్ ఎప్పటి నుంచో ఉందన్నమాట. అన్ని ఐటమ్స్ అప్పటి నుంచి ఇక్కడ నుంచి సేల్ అవుతా ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా మనం ఏంటంటే డిమార్ట్ టీమార్ట్ అని వెళ్తాం, కానీ మన మమ్మీలు, మన అమ్మమ్మలు, తాతమ్మలు అందరు ఇక్కడికే వస్తారు. మొత్తం గ్యాంగ్ ఇక్కడికి వచ్చేసి నెలకు సరిపడా ఐటమ్స్ అయితే ఇక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్తారు. చూడండి, మన బ్యాక్ సైడ్ మీరు చూస్తే అన్ని దొరకని ఐటమ్స్ అంటూ ఉండవబ్బా, ఆల్మోస్ట్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి. ఈ మార్కెట్ లో దొరకని ఐటమ్స్ అంటూ ఏముండవు, అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతూనే ఉంటాయి. ప్లాస్టిక్ ప్లేట్లు కానివ్వండి, పేపర్ ప్లేట్స్ అండ్ మగ్గులు, ఇంట్లో వాడుకోవడానికి అవసరమే ఐటమ్స్ అన్ని, ఇంకొకటి ఫినాయిల్, బ్రష్లు, అన్ని ప్రతి ఒక్కటి అనమాట. మనము సూపర్ మార్కెట్ లో ఏమేమి కొంటావో సూపర్ మార్కెట్ లో కూడా దొరకని ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఈ మార్కెట్ లో ఆల్మోస్ట్ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. ఆయుర్వేదం షాప్ కూడా ఇక్కడనే ఉంటది. మొత్తం ఇంకేం కావాలి, నువ్వు ఇంకో షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకో దగ్గరికి. మొత్తం ఒకటే షాప్కి వస్తే అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి. మనకు అన్ని రకాలవి దొరికిపోతాయి. పెద్ద మార్కులు పెట్టుకొని ఉంటారనమాట. ఇక్కడ మొత్తం మలక్పేట్ గంజి అంటేనే అన్ని రకాల వస్తువులు దొరికేవి అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాలు దొరుకుతాయి. అయితే మనం బయట కొన్ని మార్కెట్లలో బయట షాపులు ఉంటాయి కదా, దానికి ఇక్కడ 20-30 రూపాయలు పరకు ఉంటది అనమాట. చాలా తక్కువ, అంటే అక్కడికి ఇక్కడ చాలా తక్కువలో మనకు సామాన్లు అయితే దొరికిపోతాయి. అన్ని రకాల ఐటమ్స్ అయితే ఈ మార్కెట్ లో మనకు ఈ గంజులు అయితే మలక్పేట్ గంజి అంటారు చాలా మంది. గంజి అంటేనే చాలా మందికి అర్థమవుతుంది. అండ్ ఎండుమిర్చిలు మొత్తం ఇక్కడ నుంచి తీసుకెళ్తా ఉంటారు. అన్ని రకాల వస్తువులు, కిరాణా సామాన్లకు సంబంధించిన కిరాణా సరుకులన్నీ ఈ మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. అయితే చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తున్నాడు నా ఛానల్. థ్యాంక్ యూ.